హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత మొండిగా ఉండే కాలుష్య రసాయనాల్లో పిఎఫ్ఏఎస్ ఒకటి. ఇవి ఒకసారి పర్యావరణంలో చేరితే దశాబ్దాల పాటు అలాగే ఉండగలం. అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ అని పిలుస్తారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ రసాయనాల బలహీనత గుర్తించారు. దీంతో భవిష్యత్తులో వీటిని పూర్తిగా నాశనం చేసే కొత్త టెక్నాలజీల అభివృద్ధికి మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు. అసలు వారు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన డెన్మార్క్లో అర్హస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పిఎఫ్ఏఎస్ అనే ఫరెవర్ కెమికల్స్ ఎలా విచ్ఛిన్నం చేయొచ్చో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న అంశాన్ని వారు గుర్తించారు. పరిశోధన ఫలితాలు ప్రముఖ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఏఎంపీ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పిఎఫ్ఏఎస్ అంటే ఫరెన్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టాన్సెస్ అనే కృత్రిమ రసాయనాల సమూహం. ఇవి 1940 నుంచి వినియోగంలో ఉన్న రసాయనాలు. వాటర్ ప్రూఫ్ దుస్తులు, ఫుడ్ ప్యాకేజింగ్, నాన్ స్టిక్ పాత్రలు, ఫైర్ ఫైటింగ్ ఫోమ్ వంటి అనేక ఉత్పత్తుల్లో ఇవి ఉపయోగిస్తారు. కానీ ఇవి చాలా నెమ్మదిగా మాత్రమే విచ్ఛిన్నమవుతాయట. అందుకే నేల, నీరు, జంతువులు, మనుషుల శరీరాల్లో కూడా పేరుకుపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు చాలా టెక్నాలజీస్ పిఎఫ్ఏఎస్ను నీటి నుంచి వేరు చేయగలిగాయి. కానీ వాటిని పూర్తిగా నాశనం చేయడం మాత్రం చాలా కష్టమైపోయింది. అంటే సమస్య ఒక చోటు నుంచి మరో చోటుకు మాత్రమే మారుతోంది, కానీ పూర్తిగా పరిష్కారం కావటం లేదు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు అతినీలలోహిత కిరణాలు అంటే యూవీ లైట్ ఉపయోగించినప్పుడు నీటిలో ఏర్పడే హైడ్రోజన్ రాడికల్స్ అనే అత్యంత క్రియాశీల కణాలు పిఎఫ్ఏఎస్ను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తించారు. పిఎఫ్ఏఎస్ రసాయనాలు బలంగా నిలబెట్టేది వాటిలో ఉండే కార్బన్ ఫ్లోరిన్ బంధాలు. ఇవి ప్రకృతిలో అత్యంత బలమైన రసాయన బంధాల్లో ఒకటిగా భావిస్తారు. అయితే హైడ్రోజన్ రాడికల్స్ ఈ బంధాలపై దాడి చేసి వాటిని క్రమంగా బలహీనపరుస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో పిఎఫ్ఏఎస్ అణువులు చిన్న చిన్న భాగాలుగా విడిపోతాయి. ఫలితంగా అవి పర్యావరణంలో దశాబ్దాల పాటు నిలిచి ఉండే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ నెమ్మదిగానే ఉన్నప్పటికీ అసలు విచ్ఛిన్నానికి కారణం ఏంటో గుర్తించడం మాత్రం పెద్ద ముందడుగానే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూస్తారుగా, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఫరెవర్ కెమికల్స్ పూర్తిగా నాశనం చేయాలంటే ముందుగా వాటి బలహీనత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దిశలుగా శాస్త్రవేత్తలు కీలక సమాచారం కనుగొన్నారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన నీటి శుద్ధి సాంకేతికతలకు ఈ పరిశోధన పునాది కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.